పరిశుద్ధ గ్రంథంలో మనస్సు అను పదము 443 సార్లు రాయబడింది. 443 టైమ్స్ మనస్సు, మైండ్, మనస్సు గురించి రాయబడింది. అబ్బా, ఎన్నిసార్లు రాయించాడండి ప్రభు. కాబట్టి మనస్సు ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. ఇమోషన్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. వాటిని కంట్రోల్ చేయగలగాలి. మీ భార్యతో మాట్లాడుతున్నా, భర్తతో మాట్లాడినా, పిల్లలతో మాట్లాడుతున్నా మనసు ఉందని తెలుసుకోండి. అసలు నువ్వు మనిషివేనా, నీకు మనసు ఉందా అంటారు. అసలు నువ్వు మనిషివేనా, మనస్సాక్షి ఉందా అంటారు. మనిషికి మనసుండి మాట్లాడాలి. మనసు లేని మాటలు మాట్లాడకూడదు. పుట్టుకుని ఇరవడం చాలా ఈజీ, కానీ దాన్ని కలపడం చాలా కష్టం. కాబట్టి మనసును విరగొట్టకండి. ఎంటీ పాకెట్ టీచర్స్ ఎ లెసన్. కొన్నిసార్లు డబ్బు లేనప్పుడు మంచి పాఠాలు నేర్చుకుంటామట. ఎంటీ పాకెట్ అండ్ ఎంటీ స్టమక్ ఈజ్ అ గుడ్ మాస్టర్ అని చెప్పి ఎవరు అన్నారు. మంచి పాఠాలు నేర్పించడానికి ఆకలితో ఉన్నప్పుడు, జేబులో డబ్బు లేనప్పుడు ఆ వ్యక్తి దీనత్వం ఏంటో నేర్చుకుంటాడు. ప్రతి వ్యక్తి విలువేంటో నేర్చుకుంటాడు. ఒక వ్యక్తికి ఉన్న విలువ అర్థమవుతుందట. అన్నీ ఉన్నప్పుడు దేవుణ్ణే మర్చిపోతారు. అన్నీ కలిగి ఉంటే దేవుణ్ణి మర్చిపోతారు. చేతి నిండా డబ్బు, కడుపు నిండా అన్నం ఉన్నట్లయితే పక్క తోటి వారికి విలువ ఇవ్వరు. కానీ ఎప్పుడైతే కడుపు ఖాళీ పాకెట్ నీకు మంచి పాఠాలు నేర్పిస్తుందని అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. దీనత్వం మనిషిని పైకి లేవనెత్తుంది అని చెప్పి మీరు ఆ స్థితిలో ఉండమని కాదు. దేవుడు మీకు అనేక అద్భుతమైన విషయాలు నేర్పించి మిమ్మల్ని లేవనెత్తునుగాక, వర్ధిల్లుదురుగాక.